నవంబర్ 20న జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి 200కి పైగా సీట్లు గెలుచుకుని రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు తన కార్యాలయం చిలుముషిడివాడలో భాజపా కార్యకర్తలతో కలిసి ఆనందోత్సవంగా జరుపుకున్నారు. కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేశారు. దేశం ధర్మం కోసం పనిచేస్తున్న భాజపా నాయకులు కార్యకర్తలను అభినందించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం సాధించిన అభివృద్ధి ఈ విజయానికి ముఖ్య కారణమని ముమ్మన గారు పేర్కొన్నారు. చినముషిడివాడ జంక్షన్ వరకు బాణాసంచా కాల్చుతూ ర్యాలీగా వెళ్లి శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు చెప్పిబోయిన శంకర్రావు, మాజీ కన్వీనర్ కోన మంగయ్య నాయుడు, రూరల్ మండల అధ్యక్షులు జగన్మోహన్, సత్యనారాయణ, గురునాథ్, చిక్కాల సతీష్, కంచిబోయిన వెంకట సతీష్, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ విజయంతో భాజపా కార్యకర్తల ఉత్సాహం మిన్నంటింది. దేశ అభివృద్ధి పదంలో భాజపా పార్టీ ముందుకు సాగుతుందన్న నమ్మకం వ్యక్తమవుతుంది. भारत माता की जय, 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 मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम। ఈ నెల 20వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ఎన్నికలలో మహాయుతి కూటమి అనగా బీజేపీ కూటమి ప్రపంచం సృష్టించి 2 సెంచరీలు దాటి సీట్లు సాధించి రికార్డు సృష్టించింది. ఆ సందర్భంగా చినముషిడివాడ శ్రీ ముమ్మన దేవుడి గారి వారి కార్యాలయంలో ఈరోజు కేక్ కట్ చేసి ఆనందోత్సవం మధ్యన ఈ విజయం సంబరాలు చేసుకుంటున్నాం. ఆ సందర్భంగా నేను ముమ్మన దేవుడి గారిని కేక్ కట్ చేయడంగా